దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 3rd డిసెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 118వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 118 and verse 5. ఇరుకనందుండి నేను యెహోవాకు మొరపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు మనలను విశాలములోనికి తీసుకువెళ్ళే దేవుడు. మనము చేయవలసిందంతా కూడా మనము ఆయనకు మొరపెట్టాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని. ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరము ఇచ్చేదనని దేవుడు చెప్పాడు. సో మనము ఇరుకులో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టాలంటే మొదట ఆయన మనలను విశాల స్థలములోనికి తీసుకువెళ్తాడనే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే ఇరుకులో ఉన్నప్పుడు మనం ఆయనకి మొరపెట్టగలము. అదర్వైజ్ నో. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సో ఆ నమ్మకం లేకుండా ఆయన నన్ను విశాల స్థలంలోనికి తీసుకువెళ్తాడని నమ్మకం లేకుండా మనం అడగలేము. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. I called upon the Lord in distress. The Lord answered me and set me in a ample place, in a large place. He answered me. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. సో you are to ask the Lord. To ask the Lord, you have to believe the Lord will do it to you. నమ్మకం లేకుండా నువ్వు అడగవు. చాలాసార్లు అడుగుతాము కానీ మొక్కుబడి అడుగుతాము. వెదర్ ఇట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్. కానీ ఎప్పుడైతే ఆయన చేస్తాడని నమ్ముతావో నువ్వు అడిగే విధానము మారిపోతుంది. हिंदी में पढ़ेंगे भजन संहिता 118 और उसमें 5वीं वचन पढ़ रहे हैं. मैंने सकेती में परमेश्वर को पुकारा, परमेश्वर ने मेरी सुनकर मुझे चौड़े स्थान में पहुंचाया. प्रभु को धन्यवाद. परमेश्वर आपको चौड़े स्थान पर पहुंचाने का मैंने सकेती में परमेश्वर को पुकारा. परमेश्वर ने मेरा सुनकर. आज आप कौन से भी सकेती में हो, मुश्किल में हो, कष्ट में हो, आपको करना है परमेश्वर को पुकारना है. ఆయన को మొరపెట్టాలి. कब पुकारेंगे? आप जब विश्वास करते हैं कि वो आपको करेंगे तभी तो पुकार सकते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నన్ను విశాల స్థలములోనికి తీసుకువెళ్తాడు, విశాల స్థలం నుంచి నాకు జవాబిస్తాడని నమ్మకము నాలో కుదరాలంటే నేను ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యాన్ని వినాలి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రంలో ధ్యానించువాడు ధన్యుడు. ఆయన వాక్యమును వినకుండా ఆయన చేస్తాడని నమ్మకం కుదరదు. వినుట వలన విశ్వాసము కలుగును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఇరుకులో ఉన్నావేమో, ఇబ్బందులో ఉన్నావేమో, చిక్కులో ఉన్నావేమో. నీకు ఈ నమ్మకం ఉందా? దేవుడు నిన్ను ఈ చిక్కులో నుంచి బయటకు తీసుకొస్తున్నాడని. నీకు నమ్మకం ఉందా? దేవుడు నీ పాదములు బండ మీద స్థిరపరుస్తున్నాడని. ఈరోజు దేవుడు నీ యథార్థమైన విశ్వాసంతో కూడిన మొర కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విననేరకునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. హీ వాంట్స్ టు హియర్ యువర్ క్రై ఫర్ హెల్ప్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
నీ బిడ్డలు నాయన తండ్రి ఇబ్బందుల్లో ఉండగా, నీ బిడ్డలు కష్టంలో ఉండగా, నీ బిడ్డలు సమస్యల్లో ఉండగా నాయన వారి మొర ఆలకించుటకు నాయన తండ్రి నువ్వు ఎదురు చూస్తున్నావు తండ్రి, కనిపెడుతున్నావు అయ్యా. మీకు స్తోత్రంలో ఈరోజు నీ బిడ్డలు నాయన తండ్రి దేవా తన విశాలమైన స్థలంలో నుంచి వారికి జవాబిచ్చినందుకు స్తోత్రం. వారిని విశాలమైన స్థలంలోనికి నడిపించినందుకు స్తోత్రం. వారి ఆరోగ్య విషయంలో ఏమి, వారి యొక్క ఆర్థిక విషయంలో ఏమి, వారి యొక్క ఉద్యోగ విషయంలో ఏమి, వారి యొక్క వ్యాపార విషయంలో ఏమి నాయన, వారి కుటుంబ విషయంలో ఏమి నాయన, వారి చదువుల విషయంలో ఏమి నాయన తని విశాలమైన స్థలంలోనికి నువ్వు తీసుకువెళ్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ వారి పరిచర్లు వారిని విశాల స్థలంలోనికి తీసుకువెళ్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిశ్చయంగా నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. నిశ్చయంగా మమ్మల్ని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్య బిడ్డలు మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలు నాయన అద్భుత రీతిగా నువ్వు తృప్తిపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. బిజినెస్ అన్నింటిలో కూడా నువ్వు నడిపించి సహాయం చేయమని నాయన నీ బిడ్డలు ఆస్వాదించమని వేడుకుంటున్నాను అయ్యా. చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నీ కృప దయచండి. మీ క్షేమం, మీ భద్రత ప్రకటిస్తున్నాను ప్రభా. తల్లి సమయంలో రక్షకుడు హాస్టల్స్ నుండి చదువుకుంటున్న వారు, విదేశాల నుంచి చదువుకున్న వారు అందరూ కూడా నీవు కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపజేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం నాయన. తండ్రి యొక్క సమయంలో భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేసిన, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.